ఏం పేపర్స్? ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవుని ఎంతైనా మనం స్తుతించబద్ధులమై ఉంటున్నాం. ఎందుకనగా గడిచిన సంవత్సరం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇంకా మనము 14 రోజుల్లో 15 రోజుల్లో మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. 2024 సంవత్సరాన్ని వదిలి 2025 సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తాం. అనగా మరి ఈ యొక్క 350 రోజులు కూడా దేవుడు మనం ఎంతగానో సహాయం చేసినాడు. గనుకనే దేవుని ఎంతైనా స్తుతించాలి. ఎందుకంటే అనేక మంది మరి ఈ లోకాన్ని వదులుకున్నారు. కాబట్టి మనకు ఇంకా సజీవులకు ఆ యొక్క కృపను మన ఎడలు చూపించినాడు కనుక మనము దేవుని కృతజ్ఞత కలిగిన వారమై మనం ముందుకు సాగాల్సిన వారము. అందుకే ఈ విషయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనం వదులుకోకుండా ముందుకు సాగాలి. అలాగైతే మనం యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకున్నాం. చూడండి పిల్లరా, అది బైబిల్ తెరచి ఆ విధంగా ఆ 3 వచనాలు చదువుకొని ఆ విధంగా ప్రార్థనా పూర్వకంగా మనము ఈ వచనాలను వివరంగా మనం ధ్యానం చేద్దాం. 13, 14, 15 వచనాలు యోహాను పత్రిక 5వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూసినట్లయితే ఇలాగూ రాయబడి ఉంది. దేవుని కుమారుని నామముందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారిని తెలుసుకున్నప్పుడు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. 15వ వచనం చూసినట్లయితే మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయన్ని వేడుకొని మనకు కలిగినవని ఎరుగుదము. దేవుడు ఈ మాట దీవించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడవు పరమాత్ముడు పూజనీయుడైన యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవ, మా జీవితాలు మరొక ఈ బైబిల్ స్టడీ దినాన్ని మాకు దయచేసినారు ప్రభు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క జీవులు ఎవరైతే యాడైనారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎవరైనా నేను ఏడవడానికి ఆశపడి ఉంటే మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని కూడా మీకు మనవి చేసుకుంటున్నాం. చదవబడినటువంటి లేఖన భాగాలను మీరు దీవించి ఆశీర్వదించి మాకు విరిచి వచ్చిపెట్టమని మనవి చేసుకుంటున్నాం. మాకు అర్థమయ్యేటట్లు బోధించట్లు మా బోధకులుగా మీరుండే ఆత్మీయుల తండ్రి, బలహీనుండి నిష్ప్రయోజకులైనటువంటి మీ సెలవు చాటును మెరుగుపరిచి మీ పునరుద్ధాన శక్తిని బట్టి మీ ఆత్మ నింపుదలను బట్టి మీరు ఇచ్చేటటువంటి పరలోకపు జ్ఞానాన్ని బట్టి మీ వాక్యము ప్రకటన చేయడానికి సహాయం చేయమని కూడా మీకు మనవి చేసుకుంటున్నాం. ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులను, సాతాను శోధనను నజరేయుడైన యేసు నామములో దూరపరచమని మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగాలు మనం చూసినట్లయితే ఈ 3 వాక్య భాగాల్లో వచనాల్లో కూడా మరి కొన్ని చాలా శ్రేష్టమైనటువంటి మనకు మరి ధైర్యం పుట్టించేటటువంటి నమ్మకము పుట్టించేటటువంటి విషయాలను మరి అపోస్తుడైనటువంటి యోహాను భక్తుడు రాసినాడు. కనుక మనము ప్రతి వచనములో కూడా ఒక అద్భుతమైనటువంటి మర్మాన్ని మనం గ్రహించగలిగేటటువంటి శక్తి మనకు దేవుడు అనుగ్రహించలాగున అందరం కూడా ప్రభువుని అడుగుదాం. అలాగైతే ఈ సమయంలో చూద్దాము ఏమని రాయబడి ఉంది అని అంటే, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచుట మరి ఉండాలి. దేవుని నామమందు కదండి, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము కలిగిన వారు అని రాయబడి.
అంటే రెండు విషయాలను మనం గుర్తు చేసుకోవాలి. మొదటిదిగా మనం గుర్తు చేసుకున్నప్పుడు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచటం. రెండవదిగా మనం చూసినట్లయితే అలా విశ్వాసం ఉంచుట ద్వారా మనకు నిత్య జీవం ఉందనే సంగతిని మనం గ్రహించే వారంగా ఉంటాం. కాబట్టి ఈ రెండు విషయాలను మనం గుర్తు చేసుకోవాలి ఈ యొక్క ఆ 13వ వచనంలో. అలా మనం గుర్తు చేసుకోగలిగితే నిజముగా మనం ఎంతగా ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నామో ఆ విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోగలుగుతాం. గనుక పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కుమారుని నామముందు విశ్వాసం ఉంచుట వలన మనకు కలిగేటటువంటి ఒక గొప్ప స్థితిని మనం పరిశీలించగలుగుతాం. ఏమిటనంటే పాప విముక్తి అనేది ఒకటి. రెండవదిగా మనం చూసినట్లయితే రక్షణ నిశ్చయత అనేది ఒకటి మనకు కలుగుతుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారము. ఎప్పుడైతే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు కలిగేటటువంటిది ఒక వ్యక్తికి కలిగేటటువంటి ఆ రెండు విషయాలను మనం గుర్తు చేసుకోగలుగుతాం. ఏమిటి అని అంటే మనకు పాప విమోచన కలిగింది. రెండోదిగా మనం చూసినట్లయితే మనకు రక్షణ నిశ్చయత కలుగుతుందన్న సంగతిని మనం తెలుసుకోవాల్సిన వారం ఉంటాం. అందుకని మొదటి భాగంగా మనం చూసినట్లయితే దేవుని కుమారుని నామముందు విశ్వాసం ఉంచువారు వారిలో కలిగేటటువంటి ప్రక్రియ ఏమిటి, కార్యము ఏమిటి అని అర్థం చేసుకున్నట్లయితే ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమిటి అని అంటే మనకు పాప విమోచన కలిగింది అన్నటువంటి ఆ గొప్ప నిశ్చయత మనకు కలుగుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే రక్షణ నిరీక్షణ అనేటటువంటి ఆ నిశ్చయత కూడా మనకు కలుగుతుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మొదటి భాగంగా 13వ వచనంలో ఉన్నటువంటి మొదటి భాగము ఇదేనన్నమాట. అంతేకాదు రెండవది అలాంటి విషయంలో అలాగా మనము పాప విమోచన కలిగిందని రక్షణ నిశ్చయత మనకు కలిగిందని ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో లేక దేవుని కుమారుని యందు యేసయ్య యందు మనం విశ్వాసం ఉంచుతామో దాని వలన వచ్చే ప్రతిఫలాన్ని ఆ పక్క అప్పుడే రాస్తున్నాడు. ఏమిటంట నిత్య జీవం గలవారము అవుతాము లేక శాశ్వతమైన జీవమును పొందిన వారం అవుతాము. ఎంత పద్ధతిగా ఆ యొక్క వాక్యంలో మనకు పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టినాడు మనం గుర్తు చేసుకున్నట్టయితే మరి విశ్వాసం ఉంచటం ద్వారా దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా అవి రెండే కాదు కానీ అద్భుతమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆ ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతున్నాం. ఏమిటి అని అంటే నిత్య జీవం పొందగలుగుతున్నాం. అందుకని ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే నిత్య జీవం గలవారని తెలుసుకుంటున్నాము. అందుకే నేను ఈ సంగతులు రాస్తున్నాను అంటున్నాను కదా. ఇంతవరకు ఈ యొక్క పత్రికలో దేవుడు ఆ తన దాసుని ద్వారా వ్రాయించి పెట్టినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఏమిటి అని అంటే మనకు ఇలాంటి గొప్ప స్థితి కలిగింది ఫలాని ద్వారా అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసే దాని కొరకై ఈ యొక్క స్థితిని మన కొరకు ఈ యొక్క పత్రికలో ఉన్నటువంటి మాటలను ఆ యోహాను భక్తుడు రాశాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అందుకే పిల్లరా ఈ వచనంలో రెండు విషయాలు గ్రహించాల్సిన వారం ఉన్నాం. మొదటిది ఏమిటంటే దేవుని కుమారుని నామముందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేటటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే పాప విముక్తి కదండి, రక్షణ నిరీక్షణ నిశ్చయత అది కలుగుతుందన్న సంగతిని మనం గుర్తు చేసుకుంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే అంతేకాదు ఆ విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగేటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే నిత్య జీవాన్ని మనం పొందిన వారంగా ఉంటున్నాం. దీనికి తిరగలేదండి. అందుకని యోహాను భక్తుడు అంటాడు ఇవి మీకు కలగాలని, ఈ పరిస్థితి మీకు ఉండాలని, విశ్వాసులైనటువంటి మీరు ముందుకు సాగాలని నేను ఈ సంగతులను మీకు తెలియజేస్తున్నాను అని చెప్తున్నాడు. అందుకని ఈ 13వ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఉన్నతమైన స్థితిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోలేము. తర్వాత మనం చూసినట్లయితే ఇది ఎలాగా అని మనం చూసినప్పుడు మనకున్నటువంటి ఈ యొక్క నిత్య జీవము పొందటానికి కావలసినటువంటి గొప్ప స్థితిని మనం పొంది ఉన్నామన్న సంగతిని మనం గుర్తు చేసుకునే దానికి ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ సంగతులను మీకు వ్రాయించి పెట్టినాను అన్నాడంటే ముందుగా ఉన్నటువంటి
ఈ విషయాలను మనం గుర్తు చేసుకుంటూ రెండు వచనాలను మీ ముందుకు తీసుకొని వస్తాను. 4వ అధ్యాయము, ఇదే యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఈ విషయం రాయబడి ఉంది. చూస్తారా? మరి యోహాను సువార్త, యోహాను పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. అదేమిటనగా చూడండి పిల్లరా, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. పిల్లరా, చూసారా? ఎప్పుడైతే మనము యేసు దేవుని కుమారుడని మనము ఎత్తి చేస్తామో, అప్పుడు మనకున్నటువంటి మనకున్నటువంటి ఆ గొప్ప స్థితిని మనం గ్రహించగలుగుతున్నాం. చూడండి, ఎందుకే ఈ సంగతులను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు అంటే ఈ విషయాన్ని మనం గ్రహించిన వారు. ఇంతకుముందు ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఏమిటి అంటే, యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు కదా. మనము ఆ 13వ వచనంలో కూడా చూసినట్లయితే బాగా స్పష్టంగా వ్రాయబడిన మాట ఏమిటంటే, యేసు దేవుని కుమారుడు, ఆ నామమును మనం విశ్వసించిన ఎడల మనకు కలిగేటటువంటి రక్షణ, నిరీక్షణ, నిశ్చయత మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. అంతేకాదు, నిత్య జీవం పొందిన వారంగా ఉంటున్నాం. మరి ఇక్కడ చెప్పిన మాట మనం చూసినట్లయితే ఏమి రాయబడి ఉంది? వాడు దేవుని యందున్నాడు. ఎందుకని? వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు కదా. ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని విశ్వాసులకు ఆ దేవుడు ఇచ్చినాడో, అదే విధంగా ఆ విషయాన్ని స్పష్టంగా మరి యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరొక విషయాన్ని కూడా మీకు చెప్తున్నాను. ఈ సంగతులు మీకు తెలియజేస్తున్న దానికి మరొక రెఫరెన్స్ కూడా మనం చూస్తారా? నాతో పాటు మీరు చూసినట్లయితే ఇదే 5వ అధ్యాయంలో, పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. అదేమిటి అంటే, యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు కదండి. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును అంటూ ఉన్నాడు. కాబట్టి మనం గుర్తు చేసుకున్నట్లయితే యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అక్కడ 4:15లో మనం చూసినప్పుడు కూడా వాని యందు దేవుడు నిలిచి ఉన్నాడు అంటూ ఉన్నాడు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించినాడు. కేవలము మనం ఆ యేసుక్రీస్తు నామమును బట్టి మనం విశ్వసించి ముందుకు సాగేటప్పుడు ఇంత స్థితిని దేవుడు మనకి ఇచ్చాడన్న సంగతిని మనము ఈ 13వ వచనంలో మనము ఆ రెండు భాగాలుగా మనం విభజించినప్పుడు మనకు తెలియజేయబడుతూ ఉందన్న సంగతిని మనం గ్రహించాలి పిల్లరా. అలాగైతే ఈ 13వ వచనంలో ఇంత స్థితిని మనకి ఇచ్చినప్పుడు 14వ వచనానికి వచ్చేటప్పటికి మనకు దేవుడిచ్చేటటువంటి మనకు ఒక మంచి ధైర్యాన్ని కూడా మనం గుర్తు చేసుకోగలుగుతాం. చూస్తారా? 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోకించుననేది అని రాయబడి ఉంది. 14వ వచనానికి వచ్చేటప్పటికి మరొక ప్రాముఖ్యతను దేవుడు మన కొరకు రాయించి పెట్టినాడు. అది ఏమిటి అంటే, ప్రభుని బట్టి లేక యేసయ్యను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా కదండి. ఏమిటి ఆ ధైర్యం అన్నది మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాయబడి ఉంది. ఎక్కడ అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోగలుగుతాం. 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలోకి మనం వెళ్తే అక్కడ ఆ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ ధైర్యాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ధైర్యం అంటే ఏమి రాయబడి ఉంది అని మనం గుర్తు చేసుకుంటే 3వ అధ్యాయము 12వ వచనంలో గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. చూసారా? ఎంత ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు అని అంటే, మరొకసారి ఆ మాట చదువుతాను. ఆయన యందలి విశ్వాసము చేత, యేసు ప్రభునందలి విశ్వాసము చేత మనకు ఏమి ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును మనకు కలిగి ఉన్నది. ఎక్కడికి అంటే దేవుని సన్నిధికి రావటానికి,
కదండి. దేవుని దగ్గర మనం అడగటానికి, దేవుని దగ్గర మనం పొందటానికి ఒకే ఒక ఆయుధం ఏమిటి అంటే విశ్వాసం. ఆ విశ్వాసము మనకు అంతగా స్థితిని మనకి ఇచ్చేది ఏమిటంటే, ఆ ధైర్యాన్ని, నిర్భయమైన ప్రవేశమును దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడన్న సంగతిని మనం గ్రహించాల్సిన వారం ఉంటున్నాం. ప్రియులారా, ఇంతటి స్థితిని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కేవలము ప్రియులారా అంతే, ఆ యొక్క దేవుని కుమారుడైనటువంటి యేసయ్య మీద మనము విశ్వాసం ఉంచడం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, ఎంతగా మనము దేవునిలో బలపడటానికి మార్గాన్ని దేవుడు సరళం చేశాడో, ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అందుకే ప్రభువును బట్టి, యేసయ్యను బట్టి మనకు కలిగిన ధైర్యం చాలా గొప్పది ప్రియులారా. ఏమిటి అనంటే, ప్రభువునందలి విశ్వాసం బట్టి కదండి మనము ఆ యొక్క దేవుని సన్నిధిలో ప్రవేశించటానికి, పరిశుద్ధ స్థితిలో మనం ఉండటానికి దేవుడు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అంతేకాదు పిల్లరా, మరొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఆ ధైర్యము ఎంతటి గొప్ప స్థితిని ఇస్తుందో మనం గుర్తు చేసుకోగలుగుతాం. అదే మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చాలా సార్లు కూడా దీన్ని చదువుకుంటూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు ఈ విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. 4వ అధ్యాయము 16వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి పిల్లరా. గనుక ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, గనుక మనకు మనకు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు సహాయము కొరకు పొందుతున్నట్లు పొందున ధైర్యముతో ధైర్యంతో కృపాసనమునకు మనము చేరుదము అని కదా. సమయోచితమైన సహాయం దొరుకుతుంది ఇక్కడ. ఆ సమయోచితమైన సహాయం మనకు దొరకాలి అని అంటే మనము ఆయన కృపాసనం దగ్గరికి పోవాలి. ఆయన కృపాసనం దగ్గరికి పోవాలి అని అంటే ఒక ధైర్యం ఉండాలి కదా. ఆ ధైర్యముని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఏ దాని ద్వారా అంటే, ఆ ప్రభువునందు మనం ఇచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ఈ మూల సూత్రాన్ని మనం గ్రహించిన వారమై, అలాగూ మనము ఈ 2 విషయాలను కూడా ఈ యొక్క 14వ వచనంలో మనం గ్రహించగలుగుతున్నాం. ఏమని? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా కదండి, యేసయ్యను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా 2 విషయాలు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఏమిటి అంటే, ప్రభువునందరి విశ్వాసము చేత ధైర్యముగా నిర్భయమైనటువంటి ప్రవేశం మనకు దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఇది మొదటిది. రెండోదిగా మనం చూసినట్లయితే, సమయోచిత సహాయం కొరకు దేవుని యొక్క కృపాసనం దగ్గరికి మనం ధైర్యంగా పోగలుగుతూ ఉన్నాం. ఈ 2 విషయాలను మన జీవితంలో మనము తెలుసుకున్న వారమై, ప్రభువు నుండి ఇచ్చినటువంటి విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా మనము వదలకూడదు పిల్లలు. ఆ విశ్వాసము అల్ప విశ్వాసంగా మారకూడదు, అవిశ్వాసంగా మారకూడదు. ఆయన యందు మనం ఉంచినటువంటి ఆ యొక్క నమ్మకాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోవటమే కాదు, మన జీవితానికి అది అంకితం చేసుకున్న వారమై ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉందన్న సంగతిని మనం గ్రహించాల్సిన వారం ఉంటున్నాం. ఇలాగూ మనము 14వ వచనంలో మరొక మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే, అక్కడే రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? ఆ ధైర్యమే కాదు, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనకు మనవి ఆలకించనున్నదే కదండి. ఒక్కసారి మన ప్రభువుని సన్నిధిలో చేరి విశ్వాసంతో ప్రభువుని అడిగినప్పుడు అది మనకు దొరుకుతుంది, మనకు దేవుడు ఇస్తాడు అన్నటువంటి ధైర్యం మనం కలిగి ఉన్నట్లయితే, ఆ ధైర్యాన్ని బట్టి మనం ప్రభు దగ్గర పొందాలనుకున్నప్పుడు మరొక విశేషమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఏమిటి అనంటే, అది దైవ చిత్తానుసారమైనటువంటి కోరిక అయి ఉండాలి. అలాగూ ఉన్నప్పుడే మనం దేవుని దగ్గర నుంచి మనం పొందగలుగుతాము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అది దేవుని చిత్తానుసారం కానిది మనం అడిగితే, మనకు ఎంతగా మనం అడిగినా కూడా అది మనకు దొరకదన్న సంగతిని కూడా ఈ మరి యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని అక్కడ మనం రెండవదిగా మనం చూసినట్లయితే, ప్రభు మన మనవి ఆలకించటానికి అది ఏమిటి అని అంటే, ఆయన
ఆయన చిత్తానుసారముగా మనము ఆయన అడగాల్సిన వారంగా ఉంటున్నాం. అలా కాకుండా మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా దేవుణ్ణి అడిగిన దాని వల్ల ప్రయోజనం ఉండదన్న సంగతిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన వారం. ఎందుకని అంటే అది ఒకవేళ మనకు నష్టం కలిగిస్తుందేమో. మనమేమో అడుగుతున్నాం మన అవసరతను బట్టి. మనము ప్రభువుని గోజారుతున్నాం. కానీ ఎందుకు అది దొరకటం లేదు అంటే దానివల్ల మనకు ప్రయోజనము లేదు గనుక, మన ఇష్టానుసారంగా మన కోరికలు ప్రభు సన్నిధిలో పెడుతున్నాం గనుక అది మనకు చెందదు అన్న విషయాన్ని మనం గ్రహించాల్సిన వారం ఉంటున్నాం. అందుకనే ఈ విషయాన్ని అంటున్నాడు, మీరు ధైర్యముగా కదండి ఏమంటున్నాడు అని మనం గుర్తు చూసుకున్నట్లయితే, ఆయనను బట్టి మనం కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది అంటున్నాడు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం అడిగే వారంగా ఉండాలి. అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. కానీ మన ఇష్ట అయిష్టాలను బట్టి మనం ప్రభుని అడగటానికి అంత స్థితి లేదు మనకు. ఎందుకనంటే మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టి తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి తన సంపాద్యమైనటువంటి మనము ఎక్కడా కూడా కీడుకు కానీ నష్టానికి కానీ ఆపదకు కానీ గురి కాకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్న సంగతిని మనం గుర్తించాల్సిన వారం ఉంటున్నాం. గనుకనే ప్రియుల ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏమిటి అని అంటే, దేవుని చిత్తానుసారముగా మనం అడగాలి అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అందుకే యాకోబు భక్తుడు కూడా ఇలాగ చెప్తూ ఉన్నాడు. ఏమిటి చూస్తే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము చూడండి పిల్లరా, యాకోబు పత్రికలో 6-7 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి. మొదటి అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట చూడండి, ఏమి రాయబడిందో. యాకోబు భక్తుడు అంటున్నాడు, 6-7 వచనాలు మనం చూసినట్లయితే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం వలె పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏముంది అని మనం చూసినట్లయితే, ద్విమనస్కుడైపోతాడు అంటే రెండు మనసులు, రెండు కోరికలు కలిగిన వాడుగా, రెండు ఉద్దేశాలు కలిగిన వాడుగా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. కాబట్టి మనము అడిగేది ఎలా ఉండాలి అని మనం చూసినట్లయితే, ఏమాత్రమును సందేహించకూడదు. ఇది మొదటి పని. అంతేకాదు విశ్వాసంతో అడగబడును అని రాయబడి ఉంది. సందేహించువాడు గాలి చేత కదండి రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును గుర్తు చేసుకుంటున్నారు. అంటే ఏమాత్రం కూడా స్థిరత్వం లేనటువంటి పరిస్థితి. అందువలననే అది దేవుని చిత్తానుసారంగా అడిగింది కాదన్న సంగతిని మనం గుర్తించాల్సిన వారం ఉంటుంది. సందేహం ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు. అంతేకాదు ప్రియులారా, మన ఇష్టానుసారంగా ఉండకూడదు. మనం అడిగేది పొందాలి అని అంటే తప్పనిసరిగా ఆయన చిత్తానుసారమైనటువంటి కోరిక మనం కలిగి ఉండాలి. అంతేకాని వేరే పరిస్థితుల్లో మనం అడిగినప్పుడు మనము ప్రభు దగ్గర నుంచి ఏమీ పొందలేమన్న సంగతిని మనం గుర్తెరగాల్సిన వారంగా ఉంటున్నాం. ప్రియురా, అందుకనే ఇక్కడ మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ మాటలు స్పష్టంగా యాకోబు భక్తుడు రాజు సెలవిస్తూ ఉన్నాడు. గనుక మన జీవితంలో మనము ధైర్యంగా ముందుకు సాగాలి అని అంటే దేవుని కుమారుడైనటువంటి యేసయ్య మీద విశ్వాసం ఉంచి, ఆయన మన విమోచకుడు, మన నిరీక్షణకు, మన ఆయన కారణభూతుడు అన్నటువంటి ఉద్దేశం కలిగి మనం ప్రభువుని అడిగినప్పుడు మనకు సమస్తమును ఆయన చక్కగా ఆయన సమృద్ధిలో నుంచి మనం ఉద్దేశాలను లేక మన అవసరతలను ఆయన తీర్చగలుగుతాడు పిల్లల. గనుక ఈ విషయాన్ని మనం గ్రహించాల్సిన వారం ఉంటున్నాం. అలాగే మనం ఈ సమయంలో గుర్తు చేసుకున్నట్లయితే, అలా అడిగితే నష్టపోయేది మనమే అవుతాం. ఒక సందర్భంలో మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు దావీదు విషయంలో ఇలాగే ఆయన అడిగాడు కానీ పొందలేకుండా పోయాడు. కారణం ఏమిటి అని అంటే అది దేవుని చిత్తం కాదు కనుక.
అందుకని ఇక్కడ రాయబడిన మాట, మీరు ఏది అడిగినా సరే దేవుని చిత్తానుసారముగా, అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు, చిత్తానుసారముగా మనం అడగాలి. మనం ఏది అడిగినను అన్నప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దావీదు ఒక విషయంలో ఫెయిల్ అయినాడు. కారణం ఏమిటి అని అంటే, ఊరియా భార్యకు పుట్టినటువంటి బిడ్డ విషయంలో అతడు ఫెయిల్ అయిపోయినాడు. ఏం జరిగింది అని మనం చూస్తే, రెండవ రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన ఆ బిడ్డ మరి ఏమైనాడు అని అంటే జబ్బు పడ్డాడు. ఊరియా భార్యకు పుట్టినటువంటి బిడ్డ జబ్బు పడ్డాడు. అంతకుముందు చరిత్ర అంతా మనకు తెలుసు. ఆ జబ్బు పడ్డప్పుడు దావీదు ఉపవాసం ఉండినాడు. ఎంత ఉపవాసం ఉన్నా కూడా ఆ బిడ్డ చనిపోయినాడు కదండి. అంటే ఏమైంది అని అంటే, ఆ దావీదు అడిగినటువంటి కోరిక, ఆ దావీదు యొక్క ఉద్దేశం దేవుడు ఏమాత్రం కూడా నచ్చలేదు. ఈ విషయాన్ని మనము ఆ రెండవ రాజుల గ్రంథంలో 12వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చదివితే ఈ విషయాలు బయటపడతాయి. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, మన జీవితంలో కూడా ఏదైనా సరే మనం అడిగినప్పుడు అది దైవ చిత్తానుసారమా కాదా అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. కనుక ఈ సమయంలో ఆ యొక్క 14వ వచనంలో ఉన్నటువంటి విషయాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు, ఏ ప్రభువును బట్టి, యేసయ్యను బట్టి మనకు కలిగిన ధైర్యం అన్న విషయాన్ని మనం గుర్తించవచ్చు. రెండోదిగా మనం చూసినట్లయితే, మనం అడిగేవన్నీ కూడా దేవుని చిత్తానుసారముగా మనం ఉన్నాయా లేదని గ్రహించి అలా ప్రభుని అడగాల్సిన వారంగా ఉంటున్నాం. మూడోదిగా మనం చూసినట్లయితే, అలా మనం అడిగినప్పుడు ప్రభు తప్పనిసరిగా ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నాం కనుక ఆయన తప్పనిసరిగా మన ప్రార్థన, మన విన్నపాలు మన ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడన్న సంగతిని మనం గుర్తెరగాల్సిన వారం ఉంటున్నాం. అందుకే ఈ 14వ వచనంలో ఈ మూడు మనం గ్రహించాల్సిన వారం ఉన్నాం పిల్లరా. తర్వాత ఇప్పుడు 15వ వచనానికి వచ్చినట్లయితే ఏం రాయబడిందో చూడండి పిల్లరా. 15వ వచనంలో మనం చూసినట్లయితే, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము అంటూ ఉన్నాడు కదా. ఇక్కడ చూడండి పిల్లరా, ఈ 15వ వచనంలో చూసినప్పుడు ఉన్నటువంటి విషయాలను మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఏమిటి అని అంటే, మనం ఏమి అడిగినను ప్రభు మనకు మన మనవి ఆలకిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి, మనం ఎరగాలి. అలా ఎరిగినప్పుడే మనకు ఒక నిశ్చయత వస్తుంది, ఒక నిరీక్షణ ఉంటుంది. తప్పనిసరిగా మన దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతాం ప్రియులరా. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని తప్పనిసరిగా ప్రభువుని అడగటానికి ముందుకు సాగుతాం. ఎందుకనంటే, మనలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం, ప్రభువునందు ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి మనం అడగటానికి ఎంతైనా దోహదపడుతుందన్న సంగతిని మనం గ్రహించాల్సిన వారం ఉంటున్నాం. అందుకని అక్కడ మొదటిదిగా మనం చూసినట్లయితే, మనం ఏమి అడిగినను ప్రభు మనకు మన మన మనవి ఆలకిస్తాడు అని మనము ముందుగా ఎరగాలి ప్రియులారా. అలా ఎరిగినప్పుడు ప్రభువుని అడిగితే తప్పనిసరిగా దేవుడు మనకు దయచేస్తాడు పిల్లరా. ఎందుకని నేనంటే, పాత నిబంధన గ్రంథంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు, రెండవ రాజుల గ్రంథంలో మనకు ఒక రాజు కనిపిస్తాడు. ఆ రాజు 19వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు 19, 20 వచనాల్లో మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఆ ఆ హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. ఎలా మొరపెట్టుకున్నాడు అని అంటే, అయ్యా మరి చూద్దామా ఆ యొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. చూడండి, రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట చూడండి. శత్రువులు ఆయన మీదకి వస్తూ ఉన్నారు. అప్పుడు ఇలాగూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. చూద్దామా, 19వ అధ్యాయం 19వ వచనం. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవా అని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మలను రక్షింపుము అంటున్నాడు. అంటే శత్రువు చేతిలో నుంచి నన్ను రక్షించు, మమ్ములను రక్షించు, ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించు అనని హిజ్కియా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాడు కదండి. ఇది దేవుని చిత్తం కదండి. ఆయన ఇస్తాడు అన్నటువంటి నమ్మకం కూడా హిజ్కియాకు ఉంది.
అందుకని అంటున్నాడు, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుంచి, శత్రువు చేతిలో నుంచి మమ్మునను రక్షించుము అని అడిగితే 20వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు కదండి. ఎవరు ఈ వ్యక్తి, ఈ రాజు ఎవరు అని మనం చూసినట్లయితే అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు కదండి. అతడు దండెత్తి మరి ఆ ఈ యొక్క ఇశ్రాయేలీయుల మీదికి, లేదంటే రాజుగా ఉన్నటువంటి హిజ్కియా మీదికి అతడు రాబోతూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని మరి హిజ్కియా గ్రహించి అతడు ఏం చేస్తున్నాడు అనంటే దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. ఆయన నాకు తప్పనిసరిగా ఇస్తాడు. అదే మనం 15వ వచనంలో మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, మనం అడిగినవి ఆయన చిత్తానుసారమై ఉంటే తప్పనిసరిగా మనకు దయచేస్తాడు అన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో మనం ప్రభువుని సన్నిధిలో మనం మొరపెట్టాల్సిన వారంగా ఉంటుంది. అలా మనం చేయగలిగితే పిల్లరా, తప్పనిసరిగా ఇప్పుడు జవాబు వచ్చిందా లేదా చూడండి పిల్లరా. ఏమిటి? అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను అంటున్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయా హిజ్కియా దగ్గరకు వర్తమానం పంపిస్తున్నాడు. ఏమని అంటే, ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎడల చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమార్తె అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నదని, యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నదని. ఈ విషయాలన్నీ కూడా మనం చూసినప్పుడు మనకు కావలసినటువంటి విషయం ఏమిటి అనంటే, 20వ వచనంలో దేవుడు స్పష్టంగా వ్రాయించి పెట్టినాడు ప్రియులారా. ఏమిటి అని అంటే, ఆ హిజ్కియా యొక్క ప్రార్థన అంగీకరించి శత్రువు మీద ఆ హిజ్కియాకు విజయం వచ్చేటట్లుగా చేసినాడు కదా. అలాగైతే మన జీవితాల్లో కూడా ఒక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు పిల్లరా, తప్పనిసరిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకని మనం ఏమి అడిగినను ప్రభువు మనకు మనవి ఆలకిస్తాడు అని మనం మొట్టమొదటిగా ఎరిగి ఆ ప్రభువుని మనం అడగాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ఆది సంఘం కూడా పిల్లరా ఎలాగ ప్రభుని అడిగిందో ఒకసారి మనం చూద్దామా. చూడండి పిల్లరా, ఆది సంఘము ఎలాగా ప్రార్థించినప్పుడు ఎలా జరిగిందో మనం చూసినట్లయితే అపోస్తల కార్యాల్లో ఈ విషయం రాయబడి ఉంది. చూద్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 30-31 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ సంఘమంతా కూడుకొని ఏమని ప్రార్థన చేస్తున్నారో ఒకసారి మనం చూసినట్లయితే చూడండి పిల్లరా, 4వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకున్నాం. 30-31 వచనాలు. 4వ అధ్యాయం 30-31 వచనాల్లో మనం చూసినట్లయితే, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యమును చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అని రాయబడి ఉంది. ఇక్కడ మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆది సంఘం అంతా కూడుకున్నారు. కూడుకొని ఇలాగున దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమిటి వాళ్ళు అడిగిన ఆ అవసరము ఏమిటి అని అంటే, వారు కోరుకున్నది ఏమిటి అని అంటే, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించమని అడుగుతున్నారు. ఇది దేవుని చిత్తానుసారమా కాదా? ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇది దేవునికి ఇష్టమైన పని. ఆ ఇష్టమైన పనిని ఆనాడు ఆది సంఘము ప్రభువుని అడిగింది. ఆ సంఘము అడిగినప్పుడు
దేవుడు ఏం చేసినాడో మనం చూసినట్లయితే 31వ వచనంలో ఉంది. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారు కోరినటువంటి ఆ కోరికను దేవుడు వారికి అనుగ్రహించినాడు. బోధించటానికి, రోగులను స్వస్థపరచటానికి, అంతేకాదు ప్రియులారా, దేవుని యొక్క నామమును ప్రకటించటానికి మాకు ధైర్యం కావాలయ్యా అని అడిగితే దేవుడు వారికి అనుగ్రహించిన వాడు. అలాగైతే ఆది సంఘమే కాదు ప్రియులారా, ఇప్పుడున్నటువంటి సంఘము కూడా అలా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకనంటే ప్రభు నామములో మనం ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము కనుక, దేవుని బిడ్డలము, అంతేకాదు దేవుని కుమారుని యందు విశ్వాసం ఇచ్చిన వారం కనుక, మనం శుభ నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాము కనుక, మన జీవితాల్లో అది ఎంతో అవసరమై ఉన్నది. ఏమిటి అని అంటే, వీరా, రోగులు అంటే ఎవరో కాదు, ఆత్మీయంగా వ్యాధిగ్రస్తులైన వారు కదా. అంతేకాదు, వారు ఇంకా ప్రభుని ఎరగలేదు కనుక వారి కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారు. ఆ రోగగ్రస్తులు అందరూ కూడా ప్రభు నామములో రక్షణ పొందాలి. వారి మనోనేత్రాలు తెరవబడాలి. అలా తెరవబడినప్పుడు మాత్రమే వారు నిజముగా వారు స్వస్థపరచబడిన వారవుతారు. శారీరకంగా ఒకరు ఒక విధమైతే, ఆత్మీయంగా ఉన్న రోగాలు కూడా బాగుపరచబడాలి, స్వస్థపరచబడాలి. దాని కొరకై మనం ప్రార్థన చేయాల్సిన వారం ఉంటున్నాం. అంతేకాదు, ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా ఈ వాక్యమును బోధించాలి. ఈ కోరికలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ ఉద్దేశాలు ఎలాగ ఉన్నాయో చూడండి ఆనాడు. అలాగే ఈ దినాల్లో కూడా మనం అలా ప్రార్థన చేయాల్సిన వారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి సంఘాల్లో ఈనాడు దేవుని బిడ్డలు దేవునిలో స్థిరపడలేని పరిస్థితిలో ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏదోలే సమయానుకూలంగా మేము దేవుణ్ణి నమ్ముకున్నాను అని అనుకోవటం కాదు, కానీ వారు స్థిరంగా ప్రభువులో నిలబడాలి. వారు కూడా అనేక నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాసపడే స్థితిలో వారు ఉండాలి. అలాగూ వారు దేవుని రాకడ కొరకు కూడా శుభ నిరీక్షణ కలిగిన వారై ప్రభువారు రమ్ము అన్నటువంటి స్థితిలో ఉండాలి. మనమందరము కూడా ఈ యొక్క ఉద్దేశం కలిగిన వారమై ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాల్సిన వారం ఉంటున్నాం. ప్రభువుని అడగాల్సిన వారం ఉంటున్నాం. ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడేటట్టు ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడే వారంగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క నెలలో ప్రభు యొక్క మొదటి రాకడ మనం గుర్తు చేసుకుంటున్నాం కదండి. మరి రెండవ రాకడ కోసం ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు డిసెంబర్ వస్తే అప్పుడు యేసయ్య మొదటి రాకడ గురించి, ఆయన పశువుల పాకలో పుట్టాడు, ఆయన అలాగూ ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించాడు అన్నవే మనం చూస్తున్నాం. మన కొరకు ప్రాణత్యాగం చేశాడని కూడా అనుకుంటున్నాం. కానీ ఆయన వెడుతూ చెప్పినటువంటి ఆ మాట, నేను ఎలాగ వెళుతున్నారో అలాగే నేను మళ్ళా తిరిగి వస్తాను అన్నటువంటి విషయాన్ని, ఆ ప్రభువు చెప్పిన మాట ప్రకారం ఎప్పుడు వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో అది మనం గ్రహించాల్సిన వారంగా ఉంటున్నాం. ఏమో పోయింది, ఇదే పోయిందే. వస్తుంది డాడీ, వస్తుంది. వీడియో ఒకటి ఆన్ చేసుకోండి. ఆగిపోయిందమ్మా. వీడియో ఆన్ చేసుకోండి డాడీ.
క్షమించండి. కొంత ఇబ్బంది కలిగింది. మరి సమయంలో మనం గుర్తు చేసుకున్నాం పిల్లరా, ఏమిటి అని అంటే అలాగూ మనము మొదటి రాకడ గురించి పండుగ చేసుకునేటేనే కాదు, రెండవ రాకడ కూడా మనం శుభ నిరీక్షణ కలిగి ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకనంటే మనం అడిగినదంతా కూడా మనకు ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు ఈ విషయాన్ని కూడా మనం అడగాల్సిన వారు. ఆనాడు ఆది సంఘం అలాగూ ప్రార్థన చేసింది. అప్పుడే వెంటనే 31వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారమై దేవుని వాక్యమును ధైర్యముగా ప్రకటించింది అని రాయబడింది. అంటే ఈ విషయం మనం గుర్తు చేసుకున్నాం. ప్రతిదీ కూడా అది దైవ చిత్తానుసారంగా ఉన్న ప్రార్థన కనుక ఆ దేవుడు వెంటనే వారికి జవాబిచ్చినాడు. పొందినారు కూడా వాళ్ళు. ఇది యోహాను భక్తుడు చెలవిస్తూ ఉన్నది కూడా. ఏమిటి అని అంటే 15వ వచనంలో, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అంటున్నాడు. కాబట్టి మొదటిది ఆయన అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. రెండవది మనం చూసినట్లయితే మనం ప్రభువు అడిగిన వేడుకుని దాన్ని పొంది ఉన్నాము అని ఎరగాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి. ఇది రెండవ భాగం. ఆ 15వ వచనంలో రెండవ భాగం. మనం అడిగినాము, మనకి దేవుడు ఇస్తాడని తెలుసుకున్నాము, కానీ అది గ్రహించేటటువంటి స్థితి కూడా మనకు కావాలి. దేవుడు ఏమి ఇచ్చినాడు మనకు, మన కుటుంబాలకు ఏమి ఇచ్చినాడు, మన సంఘాలకు ఏమి ఇచ్చినాడు అనేది గ్రహించకపోతే మనము నిజముగా ఏది మనం ఎరగని వారం అయిపోతాం. కాబట్టి పొందినాము, అది ఎలాగా మనకు దొరికింది, ఎలా దయచేసినాడు అన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. గ్రహించేటటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తాడు. కానీ మనం అనుకుంటాము మన సొంత జ్ఞానాన్ని బట్టి, మన సొంత శక్తిని బట్టి, మన సొంత తలంపులు బట్టి మనం పొందినాం అనుకుంటాం. కానీ అది చాలా పొరపాటు పిల్లరా. అలా కాదు. ప్రతి విషయంలో కూడా దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళిక ప్రకారమే జరిగిస్తూ వస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా మనము అది గ్రహించే వారం ఉండాలి. అందుకని ఇక్కడ మరొకసారి నేను చెప్తున్నాను కదా, ఏమిటి అని అంటే మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని మనం ఎరగాలి, ఎరుగుదము అంటున్నాడు ఈ భక్తుడైతే. మనం ఎరుగుతున్నామా? అది మనం అనుభవించినాము, మనం పొందినాము. అయితే దాని ఎరగని స్థితిలో మనం ఉండిపోయినట్లయితే, గ్రహించని స్థితిలో మనం ఉండిపోయినట్లయితే దానివల్ల ప్రయోజనం ఏముండదు. అంటే దేవుని నామానికి మహిమ కలగదు. ఎప్పుడైతే చిన్న విషయం కూడా మనం గ్రహించి ఎరిగినప్పుడు దేవుని స్తుతించని పొద్దులమై ఉంటాం. ప్రతి సమయంలో కూడా ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా కోసపుచ్చినట్టు మనం గుర్తుకొస్తూ ఉంటాయి. అప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటాం. కాబట్టి ఎరుగుదము అనేది ఈ భక్తుడు చెప్తున్నాడు. ఎరిగినామా అని మనం ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీకు మరొక బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకొని వచ్చి నేను ఇస్తాను. చూడండి పిల్లలు, నాతో పాటు మార్కు సువార్తలో 5వ అధ్యాయం చూసినట్టయితే 2-3 సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భం అదేమిటి అని అంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని గురించి మార్కు గారు అక్కడ ఆ సందర్భంలో రాసినాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఆమె యొక్క బాధ అంతా ఇంత కాదు, అంతగా ఆమె బాధపడ్డాది. ఆ యొక్క అపవిత్రమైనటువంటి జబ్బు ద్వారా ఎంతో ఖర్చు పెట్టుకున్నది. ఎంతగానో ఆమె అందరి తిప్పలు పడ్డాదని రాయబడి ఉంది. అలా తిప్పబడినటువంటి ఆ యొక్క స్త్రీ ఇప్పుడు ఏం జరిగింది అని అంటే యేసయ్య ఆ ప్రాంతంలో ఉన్నాడన్న సంగతి ఎరిగింది. మరి అక్కడికి వెళ్ళటానికి ఒక నిశ్చయమానికి వచ్చింది. ఆమె వచ్చి బయలుదేరి వెళ్ళింది. యేసయ్య చుట్టూ జన సమూహం ఉన్నారు. ఏమాత్రం కూడా ఆమె వెళ్ళటానికి వీలు లేని పరిస్థితి.
అలాంటప్పుడు ఆమె ఏం చేసింది అంటే వెనుదిరిగి రాలేదు. ఆమె 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆమె వెనుదిరిగి రాకుండా ఏం చేసింది అని అంటే ఆయన వెనుకకు వచ్చి అని రాయబడి ఉంది కదా. 27వ వచనంలో చూసినట్లయితే ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టిన బాగుపడును అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను అని రాయబడి. జన సమూహములో కూడా ఆమె వెనుకకి వెళ్ళిపోకుండా యేసయ్య వెనుక భాగానికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టింది. చూసారా ఆమెకున్నటువంటి ఆ పట్టుదల మనం గుర్తు చేసుకున్నట్లయితే నిజమే. మన విశ్వాస జీవితంలో మనం పట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే యేసయ్య వస్త్రాన్ని పట్టుకోవాలి. యేసయ్య వస్త్రంలో ఉన్నటువంటి పవిత్రతను, ప్రభావాన్ని మన సొంతం చేసుకోవాల్సిన వారు. ఏది ఆ వస్త్రము? ఏమిటి ఆయన వస్త్రం మనకి ఇచ్చేది అని అంటే మొట్టమొదటిగా ఆయన ఉల్లాస వస్త్రం ఇస్తాడు. రెండవది స్తుతి వస్త్రం ఇస్తాడు. మూడవది రక్షణ వస్త్రం ఇస్తాడు. నాలుగవది నీతి అనే పైబట్ట మనకి ఇస్తాడు. ఈ వస్త్రాన్ని మనం పట్టుకునే దానికి, మనం తాకేదానికి, మన సొంతం చేసుకునే దానికి మన ప్రయత్నం ఉండాలి కదా. ఈ స్త్రీ అయితే 12 సంవత్సరాల నుంచి అవస్థపడినటువంటి ఆమె యేసయ్య వస్త్రాన్ని ఒప్పుకోగలిగింది కదా. మరి మన ప్రయత్నం ఎలాగా ఉంది ఒకసారి ఆలోచన చేద్దాం పిల్లరా. ఎందుకనంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఎరిగిన స్థితిని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. చూడండి పిల్లరా, అలా మనం చూసినప్పుడు 27వ వచనం చూస్తే ఏం జరిగింది? మార్కు సువార్తలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే 27వ వచనంలో ఏం రాయబడి ఉంది అని మనం గుర్తు చేసుకుంటే ఇది క్షమించండి 29వ వచనంలో మనం చూసినట్లయితే వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను, ఎరిగింది. మనకు అలాంటి పరిస్థితులు వస్తాయి. ఏవైనా కావచ్చు, ఎలాంటి బలహీనత అయినా కావచ్చు. అవి వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన దాన్ని తీసివేసినప్పుడు అది చేసినది ఆ పరమ ప్రభు, ఆ దేవాది దేవుడు, మన రాఫా అన్న సంగతిని మనం గుర్తించాల్సిన వారం, గ్రహించాల్సిన వారం ఉన్నాం. అది ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో, మన హృదయంలోకి వస్తుందో కృతజ్ఞత కలిగిన వారమే బ్రతకగలుగుతాం. లేదు ఆ డాక్టర్ బాగు చేశాడు, ఈ డాక్టర్ బాగు చేశాడు అనని మనం తలపోసుకుంటూ మనం వారి వైపు చూసినట్లయితే యేసయ్య వస్త్రాన్ని ముట్టుకోని పరిస్థితుల్లో అయితే మన జీవితాల్లో ఉల్లాసం ఉండదు, మన జీవితాల్లో స్తుతి ఉండదు, మన జీవితాల్లో రక్షణ ఉండదు, మన జీవితాల్లో దేవుని నీతి ఉండదు. చూసారా? కానీ ఈమెం చేసింది అని అంటే గ్రహించింది. గ్రహించిన వెంటనే ఆమె చేసిన పని ఏమిటి అని అంటే కదండి, ఆమె జరిగినది ఎరిగి అన్న సంగతిని 33వ వచనంలో చూస్తారా? ఆ మాట మనం చూసినట్లయితే అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అర్థమైందండి? ఇప్పుడు ఎరుగుదుము అన్న ఆ మాటకు ఈ సందర్భం చూడండి ఎలా ఉందో. ఆమె ఎరిగినామే ఇప్పుడు యేసయ్య దగ్గర సాగిలు పడ్డారు, వణికింది, తన పరిస్థితిని అంతటినీ యేసయ్యకి చెప్పింది. ఇద్దరు యేసయ్య ఒక్కడే ఉన్నాడు అక్కడ. మీరు చెప్పండి, జనసమూహం ఉన్నారు. జనసమూహం అంతా కావమైపోయి చెప్పే మాటలు వింటూ ఉన్నారు. సహోదరుడా, సహోదరి, ఆలోచన చెయ్యి. నీ దేవుని బిడ్డ ఆలోచన చెయ్యి. నువ్వు ఎరిగావా? ఆయన నీకు ఇచ్చాడని సంగతి ఎరిగావా? ఎరిగి ఉంటే తప్పనిసరిగా ఈ స్త్రీలాగా నీవు దేవుని సన్నిధిలో జరిగినదంతా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటావు కదండి. ఆ వణుకు, ఆ భయము అనేది తప్పనిసరిగా మన జీవితాల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని మనము ఇతరులకు కూడా చాటించగలుగుతాం. మనకే ఆ ఎరుగుట, ఆ గ్రహించట అనేటటువంటి పరిస్థితి లేకపోతే మనం ఇతరులకు ఏం చెప్పగలుగుతాం? గనుక పిల్లరా, నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను ఈ మాట అంటే మనం ఎరుగుదుము అని
యోహాను భక్తుడు చెప్తే మనం ఎరకపోతే, మనం గ్రహించకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆమె అలాగా దేవుని సన్నిధిలో జన సమూహము మధ్య యేసయ్య దగ్గర తనకు జరిగినదంతా చెప్పిందో, యేసయ్య నోటి నుండి వచ్చిన అద్భుతమైన మాటను గుర్తు చేసుకోండి. 34వ వచనంలో ఏం రాయబడిందో చూడండి పిల్లరా. 34వ వచనంలో మనం చూస్తే, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి పిల్ల. మన సమాధానకర్త, ఆయన శాంతిని మనకిచ్చే దేవుడు కదండి. మన కొరకు ఆయన శిలువలో నలుగొట్టబడిన ప్రభు, తన రక్తాన్ని కార్చిన దేవుడు, మన కొరకై శిలువలో ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచినటువంటి ఆ జీవాధిపతి అయిన దేవుడు చెప్తున్న మాట ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆ ప్రభు వచ్చిందే అందుకు. ఎందుకు వచ్చినాడు? మనకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చేదానికి. దూతలు అదే చెప్పినారు కదా, చక్కని పాట పాడారు కదా. ఏమని పాట పాడరు అని మనం గుర్తు చేసుకున్నట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుంటే, ఎందుకంటే మనకు రాబోయే దినాల్లో క్రిస్మస్ పండుగ ఉంది కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ పాట మనకు గుర్తుకు రావాలి. అది ముందుగానే ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ పొందిందండి. ఎప్పుడు పొందింది? మనం ఇప్పుడు గ్రహిస్తున్నాం, కానీ ఆమె అప్పుడే గ్రహించింది, ఆమె అప్పుడే ఎరిగింది. ఏమని? ఈయన వలననే నాకు స్వస్థత కలిగింది అనని. యేసయ్య అందరి ముందర, వాళ్ళందరికన్నా కూడా ఈమెకి ఒక గొప్ప ప్రాధాన్యత ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. కుమారి అని అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అన్నాడా? అనలా. మరి ఎవరిని అన్నాడు? విశ్వాసముతో పట్టుదల కలిగి ప్రభు వస్త్రం కుట్టుకున్నటువంటి ఈ స్త్రీ చేసిన పనిని ఆయన గ్రహించినాడు. తనలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళేటట్టుగా చేసిన స్త్రీ ఈమె. నా ప్రభావం, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళిందని యేసయ్యే చెప్పినాడు ఇక్కడ. గనుక జ్ఞాపకం చేసుకున్నాం, ఇంతటి ఉన్నతమైన స్థితి మనకు కలగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడో చూడండి. ప్రభు ఆయన మరణించి 3వ దినాన లేచిన తరువాత ఆయన అన్న మాట కన్నా ముందు పుట్టినప్పుడు మాట గుర్తు చేసుకున్నాం. అక్కడ కూడా వాళ్ళు భయపడిపోయి శిష్యులందరూ ఒక గదిలో ఉన్నప్పుడు యేసయ్య వెళ్ళాడు. వెళ్ళి మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక అని 3 సార్లు చెప్పినాడు. అది ఆయన పునరుద్ధానం యొక్క ప్రేమ, సమాధానం. మరి ఇక్కడ ఈమెతో అంటూ ఉన్నాడు. మరి అంతేకాదు, ఆయన పుట్టుకలో మనం ఉన్నటువంటి ఆ యొక్క మాట కూడా మనం గుర్తు చేసుకున్నాం. ఏమంటున్నాడు? లూకాసు వార్త దూతలు ఏమంటున్నారు? 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 13, 14 వచనాలు ఏమి రాయబడినాయి? ప్రతి క్రిస్మస్ రోజు ఇవి చదువుకొని మనము ధ్యానం చేస్తూ ఉంటాం. 12, 13 వచనాల్లో మనం చూసినట్లయితే, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పసుపు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పి, వెంటనే, ఇది 13 వచనం, వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండని ఉంటాయి. ఎవరికంట సమాధానం కదండి? ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడినటువంటి ఈమెకు ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా తయారైంది. అందుకని కుమారి, నీవు సమాధానం కలిగిన దానిపై వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పగలిగినాడు. అలాగైతే నీ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడో ఈ విషయాన్ని కూడా
మనం గుర్తు చేసుకున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట చూస్తే అక్కడ శిష్యులతో అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనివ్వకుండి అని అన్నాడు. 14వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట గుర్తు చేసుకున్నట్లయితే ప్రియులారా ఏమి రాయబడి ఉంది అక్కడ? మనం గుర్తు చేసుకుంటే, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అని చెప్పినటువంటి ఆ ప్రభు 27వ వచనానికి వచ్చేటప్పటికి, అదే అధ్యాయం 27వ వచనానికి వచ్చినప్పుడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టు నేను మీకు అనుగ్రహించటం లేదు, మీ హృదయములను కడవరపడనివ్వండి అని. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఇలా గుర్తు చేసుకుందాం, ఎలాగా దేవుడు మనకు గొప్ప శాంతి అయి ఉన్నాడు కదా. మన పాపములకు శాంతికరమైన దేవుడు ఆ దేవుడు. ఆయన శాంతిని మనకి ఇచ్చినాడు. మన హృదయాలను కలవరపడనివ్వకుండా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభువా రమ్ము అన్నటువంటి స్థితిలో ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక యోహాను భక్తుడు ఈ యొక్క 5వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో ఉన్నటువంటి ఈ విషయాలను గ్రహించి ప్రభువును మహిమపరుస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించును గాక. పిల్లరా, ఈ సమయంలో మనము దేవుని యొక్క నామాన్ని బట్టి ఇంతవరకు కూడా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనము దేవుడు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం అన్ని జరిగించుకుంటూ వచ్చినాం. ఇక చివరి ఈ దినాల్లో కూడా మనం ఇప్పుడు ప్రీ క్రిస్మస్ వేడుకలు మనం జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ దినంతో చూసినట్లయితే 3 సంఘాల్లో మనము ప్రీ క్రిస్మస్ జరుపుకున్నాం. ఆదివారం వీరారెడ్డిపల్లి సంఘంలోను, ఈరోజు మడమనూరు పొట్టుపాడు సంఘంలో కలిపి మా యొక్క దేవుని సన్నిధిలో చక్కగా అక్కడున్న పిల్లలు కూడా మంచిగా చేసినారు, పాటలు పాడారు. అలాగే దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి మరి 2 సంఘాల్లో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క బహుమానాలు కూడా మేము ఇవ్వగలిగినాం. మరి ప్రార్థన చేయండి. రేపటి దినం మనకు తిరువెంగళాయపల్లి చీమర్తి ఆ సంఘంలోను, అదేవిధంగా తుంగపాడు సంఘంలో ఉన్నటువంటి మరి సంఘస్థులు కూడా అక్కడికే చేరుకుంటారు. అక్కడ రేపటి దినం జరిగేటటువంటి ఆ యొక్క ప్రీ క్రిస్మస్ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలుగుతారా? ఆ తర్వాత బుధవారం దినాన మరి తిప్పూరపాడు సంఘంలో ప్రీ క్రిస్మస్ ఉంటుంది. గురువారం దినాన మరి గాంధీనగర్ సంఘంలో ప్రీ క్రిస్మస్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభు సహాయం చేసి అలాగున చివరిగా 22వ తేదీ సాయంత్రం మరి అక్కడ మనకు నూతనంగా ఇచ్చినటువంటి ఆ యొక్క అపార్ట్మెంట్స్ లో కూడా చివరిగా ఈ సంవత్సరానికి క్రిస్మస్ జరుపుకుంటాము. తర్వాత అన్ని సంఘాల్లో కూడా 25వ తేదీ ఆయా స్థానిక సంఘాల్లో క్రిస్మస్ సంబరాలు చేసుకుంటాం. ఇవి అన్నీ కూడా నిర్ధారించి అలాగూ ప్రార్థనా పూర్వకంగా మీ సంఘాల్లో జరుపుకోవటానికి సిద్ధపడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా అనారోగ్యంతో బాధపడే బిడ్డలున్నారు, వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా సరళత కొరకు ప్రార్థన చేయండి. అదే సమయంలో మరి బాబన్న కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ రీతిగా ఈ సంవత్సరానికి మనం ఈ
విధంగా అన్ని కూడా జరిపించుకొని ఆ తర్వాత 31వ తేదీ రాత్రి మనం ఆల్ నైట్ ప్రేయర్ కలిగి ఉండి ఆ తర్వాత నూతన సంవత్సరంలోనికి నూతన వాగ్దానంతో మనం ప్రవేశిస్తాం. ఈ విషయాలను గ్రహించి సేవకులు అలాగే పరిచారకులు, దేవుని దాసులు, అలాగే 8 సంఘాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రార్థన చేసి అలాగే మనం ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఎవరున్నారు? సహోదరుడు ప్రార్థన చేయండి. ప్రేమరాజు అన్న. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభా, కృపా సత్య సంపన్నుడా, నీకే స్తోత్రములు నాయన. మా నమ్మదైన దేవా, మా మంచి కాపరివి, మా రక్షకుడా, నీకే స్తోత్ర తండ్రి. ఇదిగో ప్రభా, ఈ దినము సోమవారం నాయన నీ సన్నిధిలో రాత్రి నాయన నాయన జూమ్ యాప్లో నాయన జరిగే బైబిల్ స్టడీలో మమ్మల్ని అందరం సిద్ధపరిచి నడిపిన స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మా మధ్యన నాయన ఇదిగో తండ్రి దైవజనులను కూడా సిద్ధపరిచి నీ అమూల్యుడిని మాటల చేత నాయన యోహాను పత్రిక నుండి నాయన 5వ అధ్యాయములో నాయన 12, 13, 14 వచనాలు 15 వచనములు నాయన నువ్వు ఎంతగానో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్ర తండ్రి. నాయన దర్శించి బాలపరిచినైనా వచ్చిన నాయన మాకు దయచేసిన స్తోత్రాలు. ఇతబడి నీ మాటలు నాయన మా హృదయాల్లో ఫలించుటకు సహాయం చేయ తండ్రి. నాయన నీకే వందనాలు. నాయన ఈ జూములో పాల్గొలు పొందిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్ర తండ్రి. నాయన నీ కృపలు నాయన ఈ సంవత్సరంలో ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, మా పట్ల నమ్మదగిన దేవుడివి నైనా, అనేక గొప్ప కార్యాలు జరిగించిన దేవుడివి, పరిచయలు ఎంతగానైనా మాకు తోడిని నడిపించినావు నైనా. ఈ చివరి గడిలో ఉన్నాం ప్రభా. ఈ చివరి నెలలో నైనా, ఈ డిసెంబర్ నెలలో నైనా నీ కృపలు నాయన మమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్న స్తోత్ర తండ్రి. నాయన అదిగో తండ్రి ప్రీ క్రిస్టమస్ జరుపుకున్నట్టు కూడా నాయన నీ కృపలు నాయన మాకు ఎంతగానో సహాయం చేసి నడిపిన స్తోత్రాలు. అనగా రాత్రములు నాయన మా యొక్క 8 సంఘాలలో నాయన ఇంతవరకు 3 సంఘాలు జరిగించినావు నాయన. ఇదిగో తండ్రి వేరాడిపల్లిలో నాయన ఇదిగో తండ్రి ఈ దినము నాయన మరి మడవనూరు కొండ్రిపాలెం జరిగించినావు స్తోత్ర తండ్రి. తిరిగి రేపటి దినము నాయన ఇదిగో నైనా నాములు నాయన తిరుగుల పలులను అక్కడ నాయన స్థానిక సంఘములో నాయన ప్రీ క్రిస్టమస్ జరుపుకున్నట్టుకు నాయన నీ కృపలో సహాయం చేయతండి. మరి తుంగపాలెం నుంచి కూడా నాయన నీ బిడ్డలను కూడా నైనా నడిపించి ప్రభానికి స్తోత్ర తండ్రి. నాయన అలాగ నైనా నామలో బుధవారం నాయన మరి ఇదిగో తండ్రి ఈ నామలో నాయన మరి తిప్పారుపాటులో జరిగించడానికి సహాయం చేయతండి. అలాగా నాయన ఇదిగో ప్రభా నీ కృపలో నైనా నీ నామలోనైనా గాంధీనగర్లో చివరిగా నైనా ఇదిగో తండ్రి 22వ తేదీనైనా నూతనంగా మాకు దయచేసి అపార్ట్మెంట్లో కూడా చక్కగా జరుగుడుకు సహాయం చేయత నీకు స్తోత్ర తండ్రి. జీవముల దేవా సజీవుడానికి వందనాలు తండ్రి. నమ్మదగిన దేవుడివి. ఈ సంవత్సరంలో నాయన మాకు ఇచ్చిన వాగ్దానమును ఎంతో గొప్పగా నెరవేర్చిన దేవానికి స్తోత్ర తండ్రి. అయినా మాకు తోడున్న దేవుడే నీవే ప్రభా. మా పనులన్నింటిలో సఫలపరిచి నడిపించిన స్తోత్ర తండ్రి. శయానికి వందనాలు స్తోత్ర తండ్రి. జీవముల దేవానికి స్తోత్ర తండ్రి. నానా ఇదిగో ప్రభా మికిలిగా నాయన అనారోగ్య స్థితిలో ఉన్నారు నాయన. ఎంతగో నీ కను దృష్టి దయచేసి నైనా స్వస్థత ఇచ్చిన దేవా, మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవా నీ స్తోత్రాలు. అక్కడ జ్ఞాపకం చేసుకోతండి. నైనా నీ కృపలో మా మధ్యన ఎంతో సురక్షణగా నడిపించినావు నేను మొన్నటి దినము తండ్రి. నాయన అదిగో ప్రభా మరి దినము నాయన మంచి ఆరోగ్యం శక్తిని పొందుకున్నట్టు సహాయం చేయతని స్తోత్రాలు. తిరిగినైనా ఈ పరిచర్యలో కొనసాగుటకు నీ పనిముట్టుగా నాయన సిద్ధపరచు ప్రభా. ఎసయానికి స్తోత్ర తండ్రి. బాబాను కూడా జ్ఞాపకం చేసుకోతండి. ఆయన కూడా నాయన అదిగో తండ్రి బాబాను కూడా నాయన ఇదిగో నేను ఆపరేషన్ జరిగించినావు. చక్కగా మంచి ఆరోగ్యం ఇచ్చి నైనా బలపరచు ప్రభా. నీకే స్తోత్ర వందనాలు నా తండ్రి. కుటుంబం దీవించి బలపరచు నైనా. ఇంకా మాకు తెలియకనైనా ఎందరైతే బలహీన స్థితిలో అనారోగ్యం ఉన్నారో వారందరినైనా నీ గాయపడ హస్తంతో ముట్టి నీ దక్షిణ హస్తంతోనైనా వారిని బలపరిచిన లేవనెత్తనైనా ఆత్మపురుడా నీకే స్తోత్రం నా తండ్రి. దయచేపుతండి ఈ స్తోత్రం నాయన. ఇదిగో ఈ సమయంలో నీ నామలో నాయన నీ చిత్త ప్రకారం నాయన ఈ సంవత్సరం నాయన మరి డిసెంబర్ 25వ తేదీ నాయన మా యొక్క 8 సంఘాలలో నాయన జరిగే క్రిస్మస్ ప్రోగ్రామ్ మేమందరం కూడా నాయన సంతోషంతో నాయన జరుపుకునేందుకు సహాయం చేయతే నీకు స్తోత్రాలు తండ్రి. నాయన జీవముల దేవానికి స్తోత్రాలు. తిరిగి నాయన రాబోయే నూతన సంవత్సరంలోకి నూతన వాగ్దానం మమ్మల్ని సిద్ధపరచునైనా ఒక మంచి తీర్మానంతో నైనా మేము చక్కగా నైనా నూతన సంవత్సరంలోకి నైనా ప్రవేశించుటకు నైనా మమ్మల్ని సిద్ధపరిచే దేవుడే నీవే ప్రభా. నైనా నీకే స్తోత్రాలు.
నాయన నీ కృపలో దీవించి బలపరచమని నీకు అప్పగించుకుంటూ ఇదిగో నాయన ఈ రాత్రి నాయన ఈ సన్నిధిలో నాయన ఈ జూములో పాల్గొని పొందిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి నీకే స్తోత్రాలు. జీవము గల దేవా సజీవుడానికి వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపను కోరుకుంటూ నాయన మరొకసారి నాయన దైవజనులైన కృపలో నీ సన్నిధిలో నీ ఆత్మతో నడిపించేందుకు నాయన నీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ జూమ్ యాప్ నడిపించుటకు నాయన సహోదరి నీ నామలో నాయన లిజమును బడి స్తోత్రాలు తండ్రి లిజమును దీవించి బలపజనైనా ఆమె భర్తను బడి స్తోత్రాలు వారికి ఇచ్చిన కుమార్తెను బడి స్తోత్రాలు తండ్రి నాయన ఇదిగో దూర ప్రాంతంలో అన్నగారు కుమారుడు దానిని హానిమును బడి స్తోత్రాలు వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బడి స్తోత్రాలు తండ్రి వారి కుటుంబాల చుట్టూ నాయన నీ కంచి వేసి కాచి కాపాడు మీరు తండ్రి అన్నగారు తల్లి కూడా వృద్ధాపములో ఆమెకు తోడుని కాచి కాపాడుతున్న దేవా ఆయుష్ ఆరోగ్యం స్తోత్ర తండ్రి ఆత్మపురుడా నమ్మదగిన దేవానికి స్తోత్ర చెల్లించుకుంటూ నీ కృపను కోరుకుంటూ ఈ రాత్రి నన్ను నీ సన్నిధి మాకు తోడు నడిపించి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడుగున తండ్రి ఆమేన్. వందనాలు అన్న. అందరికీ అవునా ప్రభునామములో వందనాలు. మరి ఈ యొక్క యాప్ లో పాల్పొందిన ప్రతి బిడ్డను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీకందరికీ కూడా ప్రభునామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుకన్న సహోదరుడు శ్రీనివాస్ సీను, అలాగే బాబన్న, అలాగే మరి అరుణ, అలాగూ రేచలమ్మ, రష్యా అన్న, కృపా ప్రణోతి, అలాగూ కృపాలు, ప్రవీణ్ కళ్యాణి, ప్రేమరాజ్ అన్న, వీరందరికీ కూడా ప్రభునామములో వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క జూమ్ మీటింగ్ ముగించుకుంటున్నాను. ప్రార్థన చేయండి. ఎక్కువగా రాబోయే దినాల్లో మనకు జరగాల్సినటువంటి అన్ని కూడా చక్కగా జరిగి ప్రభునామానికి మహిమకరంగా ఉన్నట్టు ప్రార్థన చేయండి. ఇక్కడ ఎండు